హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ద మాస్క్ మ్యాన్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి హౌ టు సే నో. అదేంటి నో చెప్పడం, నువ్వు నాకు నేర్పించాలా అని నువ్వు అనొచ్చు. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది అందరికీ అని నేను అనట్లేదు, కానీ 100లో దాదాపుగా 50% పైన ఉన్న మందే మొహమాట పడతారు నో చెప్పడానికి. అంటే ఎవరు ఏదో అనుకుంటారు. ఇప్పుడు చేయమంటే నేను నో చెప్పేస్తే నేనేమన్నా తక్కువైపోతానా, లేదా ఇప్పుడు నో చెప్పేస్తే వాళ్ళకి నాకు మధ్యన రిలేషన్స్ ఏమైనా బ్రేక్ అవుతాయా, లేదా ఇప్పుడు నో చెప్పేస్తే ఇప్పుడు ఉండే కండిషన్స్ లా ఉండవేమో, తర్వాత మా మధ్యన డిస్టర్బెన్సెస్ రావచ్చేమో అని ఇలాంటి చాలా ఆలోచనల వల్ల చాలా మంది నో అనేది చెప్పరు. ప్రతిదీ ఎస్ అనే చెప్తారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఎస్ చెప్పేస్తావు, కానీ రాబోయే కాలంలో ఇబ్బంది పడేది నువ్వే. ఇది ఎలాగా అంటే నేను నీకు 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. దానివల్ల ఏంటనేది నీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఇద్దరికి శాలరీ ఎక్కువే బాగానే వస్తుంది. అందులో మూడో వాడికి ఏంటంటే శాలరీ కొంచెం లిమిటెడ్గా వస్తుంది. అందులో వచ్చే 25,000 జీతంలో ఒక 13,000 వాడు పీజీకి రెంట్ పే చేయంగా, 5,000 ఈఎంఐ కట్టేయంగా 7,000 మిగులుతుంది. ఆ 7,000లో బై 4 చేసుకొని 1,750 1,700 ఎంత వస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్ చేంజ్ అది వారానికి ఖర్చు పెట్టుకుందాం అని వాడు అనుకుంటాడు. సో వారానికంటే రోజుకి ఒక 250-300 రూపీస్ ఖర్చు పెడదాం అనుకుంటాడు. అందులో ఇప్పుడు పబ్కి వెళ్దామని, లేదా మందు తెచ్చుకుందామా అని, లేదా ఏదో ఒక సిచ్యువేషన్స్ లో ఎవరో ఒక ఫ్రెండ్ అనేవాడు బుక్ చేస్తాడు. లేదురా నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు. ఫస్ట్ అరే పర్లేదురా ఈ ఒకసారి తీసేవా ఏముందిరా అంటే మొహమాటానికి పోయి మళ్ళీ ఎందుకురా బాబు ఎన్నిసార్లు నన్ను నీడు చూసుకున్నాడు, ఇప్పుడు నేను పెట్టకపోతే బాగోదేమో అని చెప్పేసి మొహమాటంగా పోయి కట్టేస్తాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఫ్రెండేనా, మీ ఫ్రెండ్సే కదా. నీ ఫ్రెండ్ అనేవాడు మన పరిస్థితిని చూసి అర్థం చేసుకోలే కానీ నేను ఇంత పెట్టాను నువ్వు ఆ మాత్రం పెట్టలేవా అని అనకూడదు. అది అవునా కాదా? కరెక్టే కదా. అందుకే మీరు మొహమాటం పోయి పెట్టేస్తారా, కానీ మొహమాటం పోయి పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1,000 పెట్టాం, మీరే ఒక బాటిల్ కొన్నారనుకుందాం, మరి మీ ఆ వీక్ సర్వైవల్ ఎలాగా అది మీరు ఆలోచించారు. కొనేసిన తర్వాత అరే ఇప్పుడు ఏం చేయాలరా అని అనుకుంటారు. తర్వాత ఎవరిని అడుగుతారు? ఈ ఫ్రెండ్ని అడుగుతారా? ఈ ఫ్రెండ్ అడిగితే అరే మరి చెప్పచ్చు కదరా అని అంటారు. అప్పుడు మీరు ఆ ఫ్రెండ్ని అనలేరు, ఎందుకంటే మీ బాండ్ అనేది ఒక మరి డబ్బుల గురించి దీని గురించి నేనేం మాట్లాడతాను అనుకుని మీరే మొహమాట పడిపోయి కానుకుంటారు. ఒక్కసారి 2 సార్లు అంటే ఓకే, కానీ రిపీటెడ్గా అవుతుందంటే కరెక్ట్ కాదు కదా. సో అదొకటి. అలాగే 100 సినారియోస్, నేను ఫ్రెండ్స్ అని అనట్లేదు, బట్ మేజర్ సినారియోస్ కానీ సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా ఎవరైనా డబ్బులు కావాలన్నారు అనుకోండి, మీ దగ్గర లేవు అని చెప్పేయండి. ఉంటే ట్రై చేస్తా అని చెప్పండి, ఇవ్వాలని లేకపోతే ట్రై చేస్తా అని చెప్పండి, లేదా సెట్ చేస్తా అని చెప్పండి. అంతేగాని ఇచ్చేస్తే తర్వాత నిజం చెప్తున్నాను, మీ లైఫ్లో ఇది మీరు ఫేస్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ మనం అందరికీ ఉంటాం, కానీ మనకి ఎవరు ఉండరు మామూలుగా. అంటే నా లైఫ్లో నేను చాలా ఫేస్ చేశాను, కానీ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదా అనేది మీరు నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే ఎవరికైనా అర్జెంటుగా 500 కావాలన్నా 1000 కావాలన్నా మనం బయట నుంచి తెచ్చి మరీ ఇస్తాం, కానీ మనకు ఒక 150 రూపాయలు కావాలన్నా సరే లేవురా ఇప్పుడే ఖర్చు అయిపోయింది, లేదా ఈ మధ్యన ఎక్కువ ట్రెండ్ అవుతుంది నా దగ్గర క్యాష్ మాత్రమే ఉందిరా, ఫోన్పే లేదు, మెయింటైన్ చేయట్లేదు అని అంటున్నారు. అలా సో ఇది మన లైఫ్లో ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలన్నా మనమే డిసిషన్ తీసుకోవాలి, అని మనమే ఏదన్నా డిసైడ్ చేసుకునేలా ఉండాలి. మన లైఫ్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్కి మొహమాటానికి పోయి ఎస్ మాత్రం చెప్పొద్దు. అలాగే ఆఫీస్లో ఇది చేయి అది చేయి అని ఎవరైనా అంటే అమ్మో మేనేజర్ ఇది చేయకపోతే తిట్టేస్తాడేమో ఏమనేస్తాడేమో అని కాదు. అది ఆఫీస్ నీ లైఫ్ కాదు, నీ లైఫ్లో ఒక పార్ట్. నువ్వు డబ్బులు సంపాదించేది నువ్వు నీ లివింగ్కి, అంతేగాని నువ్వు బ్రతుకుతున్నదే పని చేయడానికి కాదు కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ దాకా వస్తే మాత్రం నిజం చెప్తున్నాను, అది ఏదన్నా సరే మనం దాన్ని ఎక్కువ ఓర్పుగా ఉండకూడదు. కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మన 2 చేతులు ఇలా కట్టేసి ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఇంపార్టెంట్, మాటలు పడతాం. కానీ వర్క్ విషయంలో మాత్రం నో చెప్పడం అనేది కూడా నేర్చుకోండి. ఎందుకంటే అది వర్క్లో మిమ్మల్ని ఎవరు లీగల్గా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది చెయ్యనంటే నీకేమైనా రేపు అనే రోజు నీకేమైనా ప్రీఆక్యుపైడ్ థింగ్స్ ఉంటే చెప్పు మనసు విప్పి, సార్ ఐ హ్యావ్ దీస్ సో కాల్డ్ కన్సర్న్స్, లేదా ఈ సో కాల్డ్ కమిట్మెంట్స్ నాకు ఉన్నాయి అందుకే అవ్వదు అని చెప్పి మొహమాటకి పోయి చేస్తే నీ హెల్తే ఖరాబ్ అవుతుంది. లైక్ డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ అది మేనేజ్ చేసి ఇది మేనేజ్ చేసి మళ్ళీ ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి. సో ఇక్కడ ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది మన లైఫ్, మనల్ని మనమే కాపాడుకోవాలి. మనం పడిపోతే పట్టుకున్నోడు ఎవడు లేడనుకునే నడాలి, అప్పుడే మనం అనుకున్న గమ్యానికి మనం రీచ్ అవుతాం. ఒక్క నోయే 2 అక్షరాలు ఉంటుంది, అదొక్కసారి నువ్వు చెప్పి చూడు, ఇక్కడ నీకు పెయిన్ వస్తుంది. అంటే లైక్ ఇక్కడ నీకు ఆలోచనలు కూడా వస్తాయి, లైక్ అనవసరంగా చెప్పానా మళ్ళీ ఏమవుతుందేమో అని చెప్పి. కానీ అది నీకు అలవాటైన రోజు ఈ వీడియో నువ్వు మళ్ళీ చూడు, నీకే తెలుస్తుంది దీని డెప్త్ ఏంటో. ఐ హోప్ నీకు ఇది రీచ్ అయ్యింది, కరెక్ట్ పర్సన్కే రీచ్ అయ్యింది. ఈ కాంటెంట్ నీకు నచ్చినట్లు అయితే అండ్ ఇంకా ఏ కాంటెంట్స్ మీద వీడియో చేయమంటే అది నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి.
తప్పకుండా దాని మీద మాట్లాడతాను. ఈ ఛానల్ మనలాంటి వాళ్ళ కోసం, రియాలిటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి. నా మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి, కానీ మీరు కూడా నాకు సజెస్ట్ చేయండి దేని మీద వీడియో చేయాలి, ఏం చేద్దాం అనేది. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఒకటి, నో చెప్పడం నేర్చుకోండి. ఇది మీ లైఫ్కి మీరే డెసిషన్ తీసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఏదో అనుకుంటారని చెప్పి మీ లైఫ్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.